యాక్షన్. నయనతార వయసు పెరిగే కొద్ది డిమాండ్ కూడా అమాంతం అలాగే పెరుగుతూనే ఉంది. పరిశ్రమకు వచ్చి 10 ఏళ్లు దాటుతున్న ఇమేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఓ పక్క లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూనే మరోపక్క గ్లామర్ రోల్స్ కు సై అంటోంది. ఇటు తెలుగులోనూ నయనతారకు మంచి డిమాండ్ ఉంది. తాజాగా నయనతార తెలుగులో ఓ సినిమాకు ఓకే చెప్పిందని సమాచారం. కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో బాలకృష్ణ ఓ ఫిల్మ్ చేయనున్నాడు. ఇప్పటికే స్టోరీ చర్చలు కూడా ముగియడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చెన్నై నుంచి అందుకున్న సమాచారం మేరకు ఈ ప్రాజెక్టులో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసినట్టు టాక్. ఇప్పటికే బాలయ్యతో సింహ, శ్రీరామరాజ్యం సినిమాలు నయనతార చేస్తుంది. ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ నయన కాంబినేషన్ అనగానే అంచనాలు రెట్టింపయ్యాయి. యాక్షన్ డ్రామాగా రానున్న ఈ చిత్రానికి జయసింహ అన్న టైటిల్ పెట్టాలని భావిస్తోంది. అయితే గతంలో చిరంజీవి ఖైదీ నంబర్ 150కి నో చెప్పిన నయన్ ఇటీవలే ఉయ్యాలోడ నరసింహారెడ్డి కోసం కూడా ఓ మాట అడిగి చూస్తే డైరీ ఖాళీ లేదంది. కానీ బాలయ్య సినిమా మాత్రం ఎలా ఒప్పుకుంది అని అడుగుతున్నారు మెగా ఫ్యాన్స్. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఈ ముగ్గురితో కలిసి నటించిన నయన్ ఒక్క చిరుతో నటించేస్తే సీనియర్స్ అందరి పక్కన నటించిన అరుదైన ఘనత దక్కించుకుంటుంది. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.